అందరూ వింటున్నారా? జాగ్రత్తగా చదువుదామా? రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదవండి. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియగు తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాడు. జాగ్రత్తగా విందామండి. ఇక్కడ క్రీస్తుకు పూర్వము 800 సంవత్సరాలలో జరిగిన చరిత్ర. ఏలియా అనే ఆయన దేవుని ప్రవక్త. ఏలియా ఎవరు? ఆహాబు అనే ఆయన ఇజ్రాయేలీలు 10 గోత్రాలకి రాజు. ఏలియా అనే ఆయన దేవుని ప్రవక్త లేదా దేవుని సేవకుడు గనక దేవుడు ఏలియాతో చెప్పాడు. అక్కడ బయట ఎవరు? దేవుడు ఏలియాతో చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి 3.5 సంవత్సరాల పాటు వర్షమైనను మంచైనను ఆ దేశంలో పడదు. దేశమే అండి ఇది. ఏ దేశం ఇది? ఇశ్రాయేలుల దేశం. 3.5 సంవత్సరాల పాటు వర్షము పడదు, మంచు కురవదు. నవంబర్, డిసెంబర్, జనవరి నెలలో ఏం కురుస్తుంది? అసలు మంచు కూడా కురవదు 3.5 సంవత్సరాలు. ఎట్లుంటుందో మీరు ఆలోచన చేయండి. కనుక ఈ 3.5 సంవత్సరాలు మంచు కురవదు, 3.5 సంవత్సరాలు వర్షము రాదు అని దేవుని సేవకుని ద్వారా ఆ దేశపు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పమన్నాడు. ఆ దేశపు రాజు దగ్గరికి వెళ్ళి, రాజు సింహాసనం మీద ఉండగా, రాణి సింహాసనం మీద ఉండగా, మంత్రులు సింహాసనం మీద ఉండగా, సైన్యం అంతా కూడా సింహాసనం చుట్టూ ఆవరించి ఉండగా, అంతఃపురంలోనికి డైరెక్ట్గా ఏలియా ప్రవక్త వెళ్ళి 3.5 సంవత్సరాలు దేవుడు చెప్పాడు, మరలా నేను పలికితేనే కానీ, నా నోటితో పలికితేనే కానీ వర్షము మంచు కురవదు అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరి బయటకు వచ్చేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు గమనించండి, 3.5 సంవత్సరాల పాటు వర్షం కానీ 3.5 సంవత్సరాల పాటు మంచు కానీ పడకపోతే ఆ దేశము కరువు, ఆ దేశము ఆకలి, ఆ దేశము పరిస్థితి ఎలా ఉంటుందో మీరే చెప్పండి. 3.5 సంవత్సరాల పాటు, ఎన్ని సంవత్సరాల పాటు? మీరే చెప్పండి. వర్షము లేకోకుండా ఉంటే త్రాగడానికి నీళ్ళు ఉంటాయా? గడ్డి ఉంటుందా? తినడానికి ఆహారం దొరుకుతుందా? ఆఖరికి మంచుకు పండే పంటలు కూడా ఉంటాయి, మంచుకు వచ్చే గడ్డి కూడా ఉంటుంది. అది కూడా రాకుండా పోతుంది. 3.5 సంవత్సరాల పాటు ఏ మాత్రం కూడా వర్షము రాకపోతే ఏ మాత్రము దాన్ని ఏమంటారు? కరువు అంటారు. ఏమంటారు? వలసపోతారు చాలామంది కరువు వస్తే. ఒక్క సంవత్సరము సరిగ్గా వర్షం పడకపోతే వలస వెళ్ళిపోతారు బ్రతకడానికి. అలాంటిది 3.5 సంవత్సరాల పాటు వర్షం కురియకపోతే, మంచు పడకపోతే వాళ్ళ దేశం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మీరే గమనించండి. ఇక్కడ ఇజ్రాయేలు దేశంలో 3.5 సంవత్సరాల పాటు వర్షం కురిపించడానికి లేదా 3.5 సంవత్సరాల పాటు మంచు కురవకుండా ఉండడానికి కారణం ఏంటి? దేవుడు ఎవరి చేతిలో ఉంది వర్షం కురిపించేది? ఎవరి చేతిలో ఉంది వర్షం కురిపించకుండా ఉండేది? అంతా దేవుని చేతిలోనే ఉంది కదా. దేవుడే కదా దానికి ఆధారము. ఇప్పుడు బాగా వినాలి. ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు అహాబు దగ్గరికి వెళ్ళి దేవుడు చెప్పింది చెప్పాడు. చెప్పాడా లేదో చూడండి ఒకసారి. 2వ వచనం. పిమ్మట యెహోవా వాక్కు ఏలియాకి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకులకు ఆజ్ఞాపించేతేనని దేవుడు ఏలియాకి తెలియజేశాడు. బాగా వినాలి. వెంటనే రాజుతో చెప్పాడు, 3.5 సంవత్సరాలు వర్షము రాదు, 3.5 సంవత్సరాలు మంచు కురవదని చెప్పాడు. అక్కడి నుంచి వారికి ఎవరికి దొరకకుండా తూర్పు వైపునకు వెళ్ళి కెరీతు అనే వాగులో దేవుడు ఎక్కడున్నామన్నాడు? ఆ వాగులో నీళ్లుంటాయి, నీళ్ళు ఊరుతూ ఉంటాయి. ఆ నీళ్లు ఊట నీళ్ళు తాగుతూ, మరి నాకు ఆహారం ఎట్లా అని నువ్వు ఆలోచించొద్దు. నీకు ఉదయము రొట్టె వస్తుంది,
మాంసం వస్తుంది, సాయంత్రము మాంసం వస్తుంది, రొట్టె వస్తుంది. మరి ఎవరు తీసుకుని వస్తారు అంటే నేను నిన్ను పోషించడానికి కాకులకు చెప్పాను. ఎవరు చెప్పాడు? ఇక్కడ చూడండి, ఏలియాకైతే సమృద్ధిగా ఉదయము సాయంత్రము బలమైన ఆహారం దొరుకుతూ ఉంది. ఆ దేశంలో ఉన్న వారికైతే కరువుతో చచ్చిపోతున్నారు. ఆ దేశంలో ఏమవుతున్నారు? కరువు ఉంది, వాళ్ళకి తినడానికి తిండి లేదు. కానీ ఏలియాకి ఎవరు తీసుకొస్తున్నారు? ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు దేవుని మాట వింటే, దేవునికి లోబడితే ఏ విధంగా అయినా సరే దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు. దేవునికి సమస్తము సాధ్యం. దేవునికి మీకు ఆధారపడండి, దేవుని మీద ఆధారపడండి. మిమ్మల్ని ఎలా పోషించాలో, ఎలా నడిపించాలో, ఎంత ఉన్నతమైన స్థానంలో పెట్టాలో ఆయనకు తెలుసు. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదును గొర్రెల కాపరిగా ఉన్నవాడిని దేశానికి రాజును చేశాడు. ఎక్కడో విగ్రహారాధన చేసుకున్న అబ్రహాముని ఒక దేశమే ఇచ్చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక నిజాయితీగా, నీతిగా, దేవుడు చెప్పినట్లుగా ఆయన జీవిస్తే మిమ్మల్ని సమాజంలోనూ సంఘంలోనూ అనేక చోట్ల ఉన్నతమైన స్థానంలో పెట్టే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. మీరు దేవునికి నచ్చాలి. ఎవరికి నచ్చాలి? దేవునికి నచ్చాలి. దేవుడు మిమ్మల్ని చూడాలి. దేవునికి నచ్చినట్టుగా మనం బ్రతకాలి. లేకపోతే దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో తీసుకెళ్ళడు. అపోస్తుల కార్యములు బైబిల్ చూద్దాం ఒకసారి. 12వ అధ్యాయము 32వ వచనం చదవండి. 13వ అధ్యాయము 32వ వచనం అనుకుంటా. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 32వ వచనం. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకేం చేస్తున్నాము? సువార్త ప్రకటించుచున్నాము. ఓకేనా? ఇక ఇక్కడ దావీదు కోసం ఒక మాట మాట్లాడతాడు. ఆ మాట కూడా మనం చూసుకుందాం. నేను దావీదును కనుగొంటిని అనే మాట రాయబడి చూడండి. అక్కడ 21వ వచనం చదవండి. ఆ తర్వాత అదిగో ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి వచ్చిన తర్వాత మాకు రాజు కావాలని కోరుకొనగా దేవుడు బెన్యామీను గోత్రంలో నుండి కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్ల పాటు దయచేశాడు రాజుగా. తర్వాత అతను ఎందుకు తొలగించాడు? పాపం చేస్తే ఎవరైనా తొలగిస్తాడు. పాపం చేశాడు. ఎవరు? సౌలు. ఏం చేశాడు? సౌలు తర్వాత సౌలు కుమారుడు, సౌలు మనముడు, సౌలు మనముడు, ఆ కుటుంబం అంతా కూడా ఏం చేయబడాలి? రాజులు అవ్వాలి. సౌలు ఏం చేశాడు? అరే నేను రాజు అయిపోయాను కదా, గాడిదలు కాసుకునేవాడు, గాడిదలింటి వెళ్ళేవాడిని తీసుకువచ్చి దేవుడు ఏం చేశాడు? రాజును చేశాడు. దేవునికి రాజును చేయగానే సౌలు ఏం చేశాడు? దేవునికి వ్యతిరేకంగా దేవుడు చెప్పినట్లు జీవించుకోకుండా తన ఇష్టానుసారంగా జీవించడం వల్ల సౌలు యొక్క రాజ్యాన్ని ఏం చేసేసాడు? వేరే వాళ్ళకి ఇచ్చాడు. అదే రాయబడి చూడండి ఇక్కడ. ఆ తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు దేవుడు నేను యెషై కుమారుడు అయిన దావీదును కనుగొంటిని. ఈ మాట ఇక్కడ కూర్చుని మనందరి కోసం చెప్పగలడా దేవుడు? దావీదును నేను కనుగొన్నాను. దేవుడే కనుగొన్నాడట. మనం దేవుని వెతకాలి, కానీ దేవుడే దావీదును వెతికాడట. 53వ అధ్యాయము కీర్తనల్లో 2వ వచనం చదవండి. దీన్ని అట్లా పట్టుకొని, దేవుడు మనుషులను వెతుకుతున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? వివేకము అంటే బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి, తెలివి కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమోనని దేవుడు స్వర్గములో నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. చూసారమ్మా ఏమన్నా రాయబడింది బైబిల్లో? మనల్ని ఏం చేస్తున్నాడు దేవుడు? స్వర్గంలో నుంచి ఇప్పుడు సింహాసనం మీద కూర్చొని మనందరిని చూస్తున్నాడు. దానియేలు నా కోసం బ్రతుకుతాడా? సిప్పోరమ్మ నా కోసం బ్రతుకుతుందా? శేఖర్ నా కోసం జీవిస్తాడా? అవునా లేదా? మోషే నా కోసం జీవిస్తాడా? సునీతమ్మ నా కోసం జీవిస్తుందా అని దేవుడు పరలోకం నుంచి నా కోసం ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా గురించి చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా పిల్లలుగా బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా కోసం ఈ ప్రపంచంలో సువార్త చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా?
దేవుని కోసం నా తండ్రి అని, నా తండ్రి చెప్పినట్లుగా నేను బ్రతకాలని, కుమారుడుగా కుమార్తెగా బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని దేవుడు ఏం చేస్తున్నాడంట? వివేకము కలిగి, చదవండి, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమోనని దేవుడు స్వర్గములో నుండి, పరలోకములో నుండి చూచి నరులను పరిశీలన చేస్తున్నాడు. అయితే మనుషులందరూ కూడా దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారట. ఒక్కడు కూడా మంచోళ్ళు లేడంటండి. చాలండి, ఎవరు లేడు. ఏం చేయాలి ఇప్పుడు? అందరు ఎట్లయిపోయినారు? స్వార్థపరులు. ఎవరు పని వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరు పని వాళ్ళు, అంతేనా? ఈయన పని చూసుకుంటాడు, ఆయన పని ఆయన చూసుకుంటాడు, ఆయన పని ఆయన చూసుకుంటాడు. వీళ్ళ పని వంట పని చేసేది, వంట పని ఇంట్లో. అవునా? మీరు చికెన్ తీసుకురండి, చికెన్ చేస్తామండి, అంతే కదా. మీరు మటన్ తీసుకురండి, మటన్ చేసిస్తామండి, అంతే. మనుషులు ఏమైపోయారు అంటే చికెన్ ఇచ్చిన దేవుని వదిలేశారు, చికెన్ తెచ్చిన భర్తను పట్టించుకున్నారు, చికెన్ తింటున్నారు, అంతేనా లేదా? గాలి ఇచ్చిన దేవుని వదిలేశారు, గాలిని పీల్చుకుంటున్నారు. అంటే కృతజ్ఞత చెల్లించాల్సిన బాధ్యత ఆయన చెబితే చేద్దాము అన్నంత బాధ్యత ఎవరికి కూడా అసలు లేదు. మర్చిపోయాం. తండ్రి పని చేసే వాళ్ళే లేరు అసలు. తల్లిదండ్రుల పని, దేవుని పని చేసే వాళ్ళే లేరు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి, ఎంత బాధపడుతున్నాడో ఈ విషయంలో. 2వ అధ్యాయము 4వ వచనము, మీలో ప్రతివాడును తన సొంత పనులనే, అది తన సొంత పనులు మాత్రమే కాక ఇతరుల పనులు కూడా చూడాలి. మన సొంత పనులు కాకుండా ఇతరుల పనులు కూడా చేయాలి. 21వ వచనం చదవండి, అందులోనే 21, అందరూ తమ సొంత పనులే చూచుకొనుచున్నారు కానీ. ఇప్పుడు ఇక్కడ సువార్త వినడానికి వచ్చారు, మీరేం దేవుని పనికి రాలేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మీరు దేవుని పనికి రాలేదు, నేను ఒక్కడే వచ్చిన దేవుని పనికి. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, మీరు వింటున్నారు. వినడం దేవుని పని కాదు, చెప్పడం దేవుని పని, ఇతరుల్ని ప్రభావితం చేయడం దేవుని పని. మీరు ఇప్పుడేం దేవుని పనికి రాలేదు, వినడానికి వచ్చారు అంతే. ఏం చేయడానికి వచ్చారు? అయితే మీరు వెళ్ళి సమాజంలో ఏం చేయాలి? దేవుని కోసం చెప్పాలి. మీరు సువార్త వింటున్నారే కానీ సువార్త చెప్పడం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ చదవండి ఆ మాట, 21వ వచనము, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలను ఒక్కడు కూడా చూడడం లేదు. చెప్పండి, మీరే చెప్పండి. రండి దేవుని దగ్గరికి వెళ్దాం, దేవుని సువార్తకి వెళ్దాం అంటే సువార్త వినడానికి రావడం లేదు, చెప్పడానికి ఇంకెక్కడ పోతారు? దేవుని పనిలో భాగస్వామ్యం కండి, ఆశీర్వాదం వస్తుంది మీకు అని చెప్తే మనం రావడం లేదు. ఆదివారం రోజున దేవుని దగ్గరికి మనం వినడానికే రావడం లేదు. ఇక నువ్వు బయటికి వెళ్ళి చెప్పడం ఎప్పుడు? దేవుని కార్యాలు చేయడం ఎప్పుడు? దేవుని పని చేయడం ఎప్పుడు? నువ్వు ఎందుకు వచ్చావు ఈ లోకానికంటే దేవుని పని చేయడానికే వచ్చావు. నువ్వెవరివి? పరదేశివి, యాత్రికుడవు. నీది ఈ లోకము కాదు, నువ్వు ఆ తండ్రి కుమారుడివి. ఆయన పని చేయడానికి లోకానికి వచ్చావు, తిరిగి మరలా నువ్వు అక్కడికి వెళ్ళిపోవాలి. కానీ కింద చూడండి 22వ వచనం నుంచి ఒక వ్యక్తి ఎంతగా దేవుని పని చేస్తున్నాడు చూడండి. మరొకసారి చూడండి. అతని యోగ్యత మీరెరుగుదురు. అదిగో తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా, అంటే పౌలుతో కూడా సువార్త పని చేయటములో సేవ చేసెను. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవలెనని అనుకుంటుని, నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను.
మరియు నా సహోదరుడును నా సహోదరుడును జత పనివాడును జత పనివాడును నా తోటి యోధుడును నా తోటి యోధుడును మీ దూతయు మీ దూతయు నా అవసరమునకు ఉపసరించిన ఉపసరించిన వాడైన ఎఫ్రా- ఎఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని. అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనక అతడు మిమ్మును అందరిని చూడ మిగుల అపేక్ష గలవాడై విచారణ పడెను. దేవుని సేవలో ఏమైపోయాడంటే ఇతను రోగి అయిపోయాడంట. మా మంచాన్ని పడిపోయాడు. దేవుని సువార్త ప్రకటించడంలో, దేవుని సేవ చేయడంలో ఏమైపోయాడు? రోగి అయిపోయి మంచాన పడ్డాడు. చావు బతుకులో ఉన్నాడు. దేవుని సేవ కోసము చావు బతుకులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? మేము మంచాన పడిపోయామండి. దేవుని సేవ చేసి 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 స్వార్థ ప్రకటించి అనేక గ్రామాలకు అనేక చోట్లకి వెళ్ళి మేము మంచాన పడిపోయామండి, లేనంత రోగాలు వచ్చాయి మాకు దేవుని సేవలోకి పోయినప్పుడు అని ఎవరైనా చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? కానీ ఎఫ్రోదీతు దేవుని పరిచర్య చేయడంలో, స్వార్థ చేయడంలో తిరిగి 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 ఆఖరికి ఏం తిన్నాడో ఏం కతో తిండి లేక అది లేక ఇది లేక రోగి అయి మంచాన పడి చావుకు దగ్గరయ్యాడట. ఆ మాట పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘమునకు చెప్తా ఉన్నాడు రాసి. 25వ వచనం అయిపోయింది. 26 అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనక అతడు మిమ్మును అందరిని చూడ మిగులు అపేక్షించగలవాడే విచారణ పడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతన్ని కనికరించెను. ఏం చేశాడంటే దేవుడు చావు బ్రతుకుల్లో ఉన్న ఎఫ్రోదీతుని, మంచం మీద ఉన్నవాడిని తిరిగి లేపాడు దేవుడు. నువ్వు దేవుని పని చేస్తే నిన్ను లేపుతాడు. నువ్వు దేవుని కోసం బ్రతికితే ఎంత రోగివైనా మంచం మీద పడ్డా తిరిగి లేపుతాడు దేవుడు. ఎందుకంటే నువ్వు దేవుని పని చేయి, దేవుడు నీ దేవుని మీద ఉంటాడు, ఆధారపడతాడు. మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకు, లోకమును కాదు ఎతకాల్సిందే. ముందు ఆయన రాజ్యమును వెతుకు, ఆయన నీతిని వెతుకు, ఆ దేవుడే సమస్త విషయాలు నేను పైకి లేపుతాడు. కోల్గేట్ కంపెనీ ఉంది కదండి, కోల్గేట్ తెలుసు కదా, కోల్గేటేనా? ఎప్పుడుదంటే తెలుసా, ఇది అప్పుడు సుమారుగా 50 ఏళ్ళు 60 ఏళ్ళ క్రితందే. అది ముందు వాడు డబ్బా పుడి ఉండింది, మంది డబ్బా, ఇప్పుడుది కాదు, అది చాలా పాతరికం. అతను క్రైస్తవుడు అండి, దేవుని నమ్ముకున్నాడు. ఎవరు? క్రైస్తవుడు, దేవుని నమ్ముకున్నాడు. ఒకప్పుడు ఎన్ని వ్యాపారాలు చేశాడంటే అన్ని వ్యాపారాలు చేశాడు. ఆఖరికి అతని యొక్క వ్యాపారాలు ఫలితం పొందలేదు. అప్పుడు సేవకుడి దగ్గరికి వెళ్ళి నేను ఎన్ని వ్యాపారాలు చేసినా కూడా మరి నేను ఎందుకు పాస్ అవ్వలేకపోతున్నాను, నా పరిస్థితి ఏంటి అని అడిగాడు. అడిగితే నువ్వు ముందు నిజాయితీగా పని చేయి, కల్తీ చేయొద్దు, మోసం చేయొద్దు, అవునా, నీకు వచ్చిన దాంట్లో దేవునికి ఇవ్వు అని చెప్తే ఆ రోజు నుంచి అతను నాకు ఎక్కువ అవసరం లేదు, నాకు 100 రూపాయలు వస్తే దాంట్లో 90 పైసలు నేను దేవునికి 90 రూపాయలు దేవునికి ఇస్తాను, 10 రూపాయలు మాత్రమే నేను తీసుకుంటానని ఆ రోజు తీర్మానం తీసుకున్నవాడు. ఆ రోజు తీర్మానం తీసుకొని నా వచ్చిందంతా, ఈరోజు బైబిల్స్ ఇంత తక్కువ రేట్లో వస్తున్నాయంటే కారణం ఎవరు తెలుసా? కోల్గేట్ కంపెనీ ఆయన యజమాని. ఈరోజు ఈ బైబిల్ మనం కొనాలంటే సొసైటీలో వచ్చే బైబిల్స్ ఉంటాయి చూడండి, మామూలు బైబిల్స్ ఉన్నాయి మీ దగ్గర, అవి ఎంత 250 రూపాయలు. కానీ ఆ బైబిల్ కొనాలంటే 4000 5000 పడుతుంది. ఆ బైబిల్కి సొసైటీకి ఎవరు కడుతున్నారో తెలుసా? కోట్ల రూపాయల డబ్బులు కోల్గేట్ కంపెనీ వాడు కడుతున్నాడు. అంటే అతను 90 రూపాయలు, అతనికి వచ్చిన 1 కోటి రూపాయల్లో 90 కోట్లు ఎవరికి ఇస్తున్నాడు? బైబిల్ సొసైటీకి, దేవునికి ఇస్తున్నాడు అతను. కానీ ఈరోజు ప్రపంచంలో కోల్గేట్ వాడని చోటే అన్ని దేశాల్లో కోల్గేట్ వాడతారు. దేవుడు అన్ని రకాలుగా అతను ఏం చేశాడు? ఈ 50 సంవత్సరాల్లో ప్రపంచంలోనే 10% వచ్చినందుకే ప్రపంచంలో కోటీశ్వరుడు అయ్యాడు. ఇక 100% పెట్టుకుంటే అతను ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, నంబర్ 1 అయ్యేవాడు. కనుక 90% ఈ రోజు వరకు తన కుటుంబం కూడా దేవునికి ఇస్తూ ఉంది. అతను ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. ఈరోజు బైబిల్స్ అన్నీ కూడా, సొసైటీలు అన్నీ కూడా ఎక్కువ శాతం అతని ద్వారా రన్ అవుతున్నాయి. అంటే దేవుని పని చేస్తే ఆ దేవుడు ఎప్పుడు కూడా నిన్ను అన్యాయస్తుడుగా ఉంచడు. భూమిని నమ్ముకున్నవాడు, రైతు అంటాడు, భూమిని నమ్ముకున్నవాడు ఏ రోజు మోసపోడంటే, భూమిని తయారు చేసిన సృష్టికర్తను నమ్ముకున్నవాడు ఏ రోజైనా మోసపోతాడా? ఎప్పటికీ మోసపోడండి, ఎప్పటికీ మోసపోడు. నువ్వు దేవుని వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? ప్రతి సమయంలో కూడా దేవుని వైపు చూడాలి. నువ్వు దేవుని పని చేయాలి. ఇప్పుడు ఎవరు రోగి అయి ఉన్నారు? ఎఫ్రోదీతు రోగి అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? చావు బ్రతుకులో ఉన్నాడు. ఎందుకు? దేవుని సేవ చేస్తున్నందుకు. దేనికోసము? దేవుని సేవలో ఉన్నందుకు. మరి అనేక చోట్లకి వెళ్ళాలి. ఆ రోజుల్లో వాళ్ళకి ఏం లేవు, సైకిల్ లేవు, కారులు లేవు, బైకులు లేవు. గుర్రాలు ఉన్నా కూడా గుర్రాలు కొనే స్తోమత, గాడిదలు ఉన్నా కూడా గాడిదలు కొనే స్తోమత వాళ్ళకి లేదు.
కాళ్ళు చెప్పులు కూడా లేని పరిస్థితి, బట్టలు కూడా లేని పరిస్థితి. వాళ్ళు ఎప్పుడు కూడా నడకలోనే వారు సువార్త ప్రకటించడానికి దేశాలకు తిరిగారు. అలా తిరిగినప్పుడు వాళ్ళకి చలి, ఎండదెబ్బ, వడదెబ్బ, చలిదెబ్బ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నిటి వల్ల వాళ్ళ నీళ్ళు ఏవి తాగుతారో తెలియదు, ఎవరు ఆహారం ఏం పెడతారో తెలియదు. అలా వాళ్ళ ఆరోగ్యాలు ఏమవుతున్నాయి? క్షీణించిపోతున్నాయి. చావు బ్రతుకుల్లో ఉన్నాడు ఇప్పుడు ఎఫ్రోదీతు. కానీ పౌలు గారు దేవుణ్ణి వేడుకున్నాడు, దేవునికి ప్రార్థన చేశాడు. అయ్యా, అతను నీ సేవ చేసేవాడు, నీ పని చేసేవాడు, అతన్ని లేపు, అతను ఇంకా నీ పని గొప్పగా చేస్తాడు అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? అతన్ని చూడండి 27. నిజముగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను గాని దేవుడు అతనిని కనికరించెను. మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుటకై నన్ను కనికరించెను. కాబట్టి మీరు అతని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతని మరి శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచారములో ఉన్న కొందరు తీర్పు చిచ్చుకై అతడు నా ప్రాణమునైన అతడు తన ప్రాణమైన లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండెను. దేవునికి మహిమ గాక. అంటే దేవుని పని కొరకు ఏమయ్యాడంట? చావు కన్నా సిద్ధమయ్యాడు. అది అలాంటి సేవ చేశారండి. ఈరోజు ఏం చేస్తాం మనము? ఈరోజు ఇతరులు మనం బాధ పెడతాం, ఇతరులను చంపుతాం, కానీ మనం చావడానికి సిద్ధమో కావలేము. క్రైస్తవ్యం అనగానే నీతి కోసము, నిజాయితీ కోసం ఆకలి దప్పకలైనా కలిగి ఉండాలి. మనం చావైనా చావాలే తప్ప దేవుని కోసం బ్రతికేది మనము నేర్చుకోవాలి. ఏం చేయాలమ్మా? దేవుని కోసం బ్రతికేది నేర్చుకోవాలి. మన నోట్లో మాట సరిగా ఉండాలి. అర్థమైందా? నోట మాట సరిగా ఉండాలి. నువ్వు ఎలా మాట్లాడాలి, ఎలా బ్రతకాలో అన్నీ దేవుడు మనకి చెప్తా ఉన్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై కృతజ్ఞత ఎప్పుడు దేవునికి ఏం చేయాలి? మనము కృతజ్ఞత యందు మెలకుగా ఉండాలంట. కృతజ్ఞత అంటే అర్థం ఏంటి? దేవునికి కృతజ్ఞత, స్తోత్రం, గాలి ఇచ్చిన స్తోత్రం అట్లా కాదు. కృతజ్ఞత అంటే దేవుడు చేసిన దానికి మనం తిరిగి చేయాలా. ఏం చేయాలా? కృతజ్ఞత కలిగి ఉండడం అంటే నోటితో అనడం కాదు. కృతజ్ఞతా భావాన్ని నీవు కూడా క్రియల ద్వారా చూపించాలా దేవునికి. అర్థమవుతుందా? కృతజ్ఞతా భావం అంటారు దాన్ని. మరియు నేను బంధకముల్లో ఉంటుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధము కానీ ఆ మర్మమును వెల్లడిపరచున్నట్లు వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయమందు దేవుడు దయచేయనని మా కొరకు ఏం చేయండి అంటే, పౌలు గారు జైల్లో ఉండడానికి కారణం ఏంటంట? మనం దొంగతనం చేసి జైలుకి పోతాం, ఎవరైనా చంపి జైలుకి పోతాం, ఎవరైనా కొట్టి జైలుకి పోతాం. కానీ పౌలు గారు దేవుని పని చేస్తున్నప్పుడు జైల్లో వేశారట. ఎందుకు? అది దేవుని పని కోసం, దేవుని కోసం జైలుకి వెళ్ళారు, దేవుని కోసం ప్రాణం పెట్టారు, దేవుని కోసం ప్రాణాలు ఇచ్చారు. మనం ఏం చేస్తున్నాం ఈరోజు? చెప్పండి, క్రైస్తవం అంటే ఏమనుకుంటున్నారు? ఆదివారం ఒక రోజు పోయి దేవా నీకు స్తోత్రం, నీకు వందనాలు, నీకు మహిమ అని అక్కడ కాస్త చిల్లర పడేసి మళ్ళీ ఇంటికి వచ్చి చికెన్ ముక్కలు బాగా తినేసి సాయంత్రం నుంచి మళ్ళా మన ఇష్టం వచ్చినట్లు బ్రతకడమా? మన ఇష్టం వచ్చినట్లు జీవించడమా? క్రైస్తవ్యం అంటే కనీసం మనకంటే హైందవుల మేలు నేను చెప్పేది మాట. ఎందుకు? 40 రోజులు మాలేస్తారు. ఎన్ని రోజులు మాలేస్తారు? చెప్పులు తొడుక్కోడు. అమ్మ ఏం తొడుక్కోడు? బూతులు మాట్లాడాడు. ఉదయమే లేస్తాడు, 5 గంటలకి సన్నీళ్ళు పోసుకుంటాడు, సాయంత్రమే సన్నీళ్ళు పోసుకుంటాడు. ఆ బట్టలు అవే కర్రి బట్టలు వేసుకుంటాడు, నల్ల బట్టలు వేసుకుంటాడు. ఓకే లేదా? అంటే సమర్పణ అంటారు దాన్ని. ఏమంటారు? సమర్పణ. కలర్ వస్తువులు వేసుకోవట్లేదంటే సమర్పణ చేస్తున్నాడు 40 రోజులు. తాగేది మానేస్తాడు, స్త్రీ దగ్గర పడుకోడు, ఎవరైనా చేస్తే తినడు, స్వయంగా తింటాడు, అందరినీ స్వామి అని పలకరిస్తాడు, మర్యాదగా ఉంటాడు. అవునా? తాగుబోతోడైనా సరే తాగడు, తిరగబోతోడైనా చేయడు, వ్యభిచారైనా సరే వ్యభిచారం చేయడు, ఎంత పాపైనా సరే ఆ 40 రోజులు మాత్రం ఖచ్చితంగా వాడే మేలు మనకంటే కదా. నేను చెప్పండి, వాడే మేలు కదా. ఆ 40 రోజులైనా బాగా బతుకుతాడు. కానీ క్రైస్తవుడు బాప్తిసం తీసుకున్న 4 రోజులకే అయిపోయాయి.
బూతులు వీడికి అన్నీ వింటూనే ఉంటాయి. ఆలోచన చేయండి ఒకసారి మీరు. రంగు నిజమైన దేవుణ్ణి నమ్ముకున్న మనం బాగుండాలా, దేవుడే లేని వాళ్ళు బాగుండాలా? వాళ్ళు మనకు గుణపాఠం అవ్వాలా, మనం వాళ్ళకు గుణపాఠం అవ్వాలా? ఐవరు స్టూడెంట్ చెప్పాలా, స్టూడెంట్ ఐవర్ చెప్పాలా? ఇప్పుడు ఐవర్కి స్టూడెంట్ చెప్తున్నాడు, టీచర్కి ఎవరు చెప్తున్నాడు? నువ్వు కూర్చో నేను చెప్తా అంటున్నాడు మనకు. ఆలోచన చేయండి. మనం దేవుని నమ్ముకున్నాము, సమాజానికి మనము చెప్పాలి. మీరు సమాజానికి చెప్పాలి. సమాజానికి మనం ఏం చేయాలి? 1:16 పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక. సమాజానికి నేర్పాల్సింది ఎవరు తెలుసా? పేతురు రాసిన మొదటి పత్రిక 1:16 14 నుంచి చదవండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక, దేవుడు అంటున్నాడు సంఘంతో, మనతోనే అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. అది పరిశుద్ధంగా ఉండడం అంటే అర్థం ఏంటి? బాప్తిసం తీసుకున్నావా సోదరా? బాప్తిసం తీసుకున్నావా? బాప్తిసం తీసుకున్నారు కదా మీకు ఉన్న వాళ్ళందరూ, శేఖర్ నువ్వు అందరూ బాప్తిసం తీసుకున్నారు కదా. పూర్వపు ఆజ్ఞలు మీరు వదిలేయండి మా కాసేపు. పూర్వపు స్థితి అంటే ఏంటి? పూర్వం ఏం చేస్తుంటారు? తాగుబోతులం, తిరగబోతులం, భయంకరమా లేదా మనం అందరూ? ఇప్పుడు కూడా అలాగే ఉన్నామా? చెప్పండి, ఇప్పుడు కూడా అలాగే ఉన్నామా? ఇప్పుడు కూడా అలాగే ఉంటే నువ్వు పరిశుద్ధుడు కాలేదు. ఆ మాట చదవండి మళ్ళీ ఒకసారి. 14వ వచనము దేవుడు అంటున్నాడు, ఏమని చెప్తున్నాడంటే తన పిల్లలకు, నాన్న నేను పరిశుద్ధుని రా. తండ్రి అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుని రా. దేవుణ్ణి ఏమంటారంటే పరలోకంలో దూతలు అమ్మ ఏమంటారమ్మా? దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అంటారండి. ఇప్పుడు పిల్లలు కూడా ఏమనాలి? దేవుడు పరలోక దూతలు ఏమనాలి? రేపొద్దున మనం పరలోకానికి పోతే మనల్ని పరిశుద్ధులు పరిశుద్ధులు అనాలి దేవుడిని. మనం ఏమనాలి అంటారంటారా? అనడానికి మనకు యోగ్యత ఉందా? జాన్ వెస్లీ ఉందా? ఉందా? వెరీ గుడ్. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటున్నారండి దేవుణ్ణి దేవదూతలు. అంటే పరలోకంలో ఒకే ఒక సాంగ్ ఉంది. ఏం సాంగ్? అంతే, పరిశుద్ధుడు 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 అంటే గాన అంటే అర్థం ఏంటి? పల్లవి అదే, చరణం అదే, రెండో చరణం అదే, మూడో చరణం అదే, మొత్తం టోటల్గా అదే. అంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దేవుడు ఎవరు? మనం ఏమవ్వాలి? అప్పుడు మనం ఎక్కడికి పోతాము? మనం పరిశుద్ధులు కాకపోతే ఎక్కడికి పోతాము? శాశ్వతమైన నరకానికి వెళ్ళిపోతాం, భయంకరమైన అగ్నిగుండానికి వెళ్ళిపోతాం, విలవిలలాడే అగ్నిగుండానికి వెళ్ళిపోతాం, ఎప్పటికీ కూడా తిరిగి రాని లోకానికి వెళ్ళిపోతాం, భరించలేని స్థితికి వెళ్ళిపోతావు. ఒక నిమిషం కూడా అక్కడ భరించలేవు. ఒక సేవకుడు ఏమన్నాడంటే, నా శత్రువు కూడా నరకానికి పోకూడదని కోరుకున్నాడట. ఏం కోరుకున్నాడు? నాకు బద్ధ శత్రువు అయినా పర్వాలేదు వాడు నరకానికి పోకూడదు. ఎందుకంటే నరకం ఎలాంటి తెలుసా? వర్ణానితత్వం. అంటే వర్ణించలేమంట దాన్ని. ఇట్లుంటుందని చెప్పలేమంట. కారం ఎట్లుంటుందని చెప్పగలం, పులుపు ఇట్లుంటుందని చెప్పగలం, పరలోకంలో ఉన్న సంతోషం ఎట్లుంటుందో చెప్పలేమండి. బైబిల్లో ఉందన్నమాట. కొరంతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొరంతీయులకు రాసిన పత్రిక 1 కొరంతి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. దేవుని ఆత్మ సంబంధమైన ప్రపంచం ఎలా ఉంటుందో 2:9 చదవండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు, అదిగో నువ్వు దేవుని ప్రేమిస్తూ ఉంటే, అంటే దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటి? దేవుడు ఆజ్ఞానుసారంగా వాక్యానుసారంగా నడవటమే ప్రేమ అని బైబిల్లో ఉంది. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకుంటాడు అని రాయబడింది యోహాను సువార్తలో. కనుక దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తూ ఉంటే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఇప్పుడు దేవుని ప్రేమించే వారి కొరకు ఏమి సిద్ధపరచ ఉన్నాయో అమ్మ కంటికి కనబడలేదంట,
మన చెవులకి ఇంకా వినబడలేదంట. మన హృదయంతో అర్థం చేసుకుందాము పరలోకం ఎట్లుంటుందో, దేవుని లోకం ఎట్లుంటుందో అని హృదయంతోనైనా గ్రహిస్తాము అంటే కూడా గ్రహింపుకు రాని లోకం అంటది. అర్థం చేసుకోలేమంట దాన్ని, నీ కెపాసిటీ చాలదంట. అంటే పరలోకం ఎలాంటిది అంటే దాని గురించి చెప్పుకుంటా పోతే నాకు గురువులే లేస్తట్లే, బైబిల్లో వర్ణించలేము. అంత మహాలోకం అది. దేవుడు ఉండే లోకం అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? దేవుడు ఉండే లోకం అంటే ఎట్లా ఉంటుంది? సీఎం ఉండే ఇల్లే ఎలా ఉంటుంది, అవునా లేదా? మొన్నటి వరకు కేసీఆర్ గారు ఉన్న ఇల్లు ఎట్లా తెలుసా? దర్బార్. బా, హైదరాబాద్లో ఎక్సలెంట్ అంటే అది. పిల్లలు కూర్చోలా. ఈ భూమి మీద ఇరాన్, ఇరాక్ దేశాలకు ఒకరోజు అధినాయకుడుగా ఉండేవాడు. ఆయన పేరు సద్దాం హుసేన్. అతను ఆ రెండు దేశాలకు ప్రధానమంత్రిగా ఉండేవాడు. అతను చంపేశారు, 2011లో చంపేశారు అమెరికా ఉరేసి. ఆ ప్రధానమంత్రిగా అతను ఉన్నప్పుడు అతని బాత్రూమ్ అంటే 2011కి 2010కే, ఇప్పుడు 2024 కదా మనం వచ్చాము. అంటే ఎన్ని సంవత్సరాలు బ్యాకు? 13-14 సంవత్సరాలు బ్యాకు. అప్పటికే ఆయన స్నానం చేసే బాత్రూమ్ యొక్క విలువ ఎంతో తెలుసా? 200 కోట్లు. ఎంత? స్నానం చేసే బాత్రూమ్, మీ బాత్రూమ్ విలువ ఎంత ఉంటుంది? మహా అయితే 10,000, అవునా? అంతే, అంతకన్నా ఎక్కువ ఉండదు, 10,000 కన్నా ఎక్కువ ఉండదు. మన బాత్రూమ్ విలువ 10,000. సద్దాం హుసేన్ యొక్క బాత్రూమ్ విలువ, ఆయన చనిపోయినప్పుడు ఆర్టికల్స్ రాశారనమాట. ఆయనకున్న ఆస్తి, ఇల్లు అంతా కలిపి ఆయన స్నానం చేసే బాత్రూమే 200 కోట్లు అయితే ఆయన ఇల్లు ఎంత ఉండాలి, ఆయన బెడ్రూమ్ ఎలా ఉండాలి, ఆయన హాల్ ఎలా ఉండాలి, ఆయన అంతఃపురం ఎలా ఉండాలి? ఆలోచన చేయండి ఒకసారి. ఈయనకే 200 కోట్ల రూపాయలు బాత్రూమ్ ఉంటే, స్నానం చేసే బాత్రూమే, స్వర్గములో దేవుడుండు లోకంలో నీ కోసం దేవుడు ఎలాంటి లోకాన్ని ఏర్పాటు చేసింటాడో మీరు అందాజు వేయండి. భూమి మీద 60, 70, 80 సంవత్సరాల నుండి ఈ లోకాన్ని వదిలిపోయేవాడే ఇంత వైభవమైన జీవితాన్ని జీవిస్తే, నీవు నీ జీవితాన్ని దేవునికి త్యాగం చేసుకొని ఈ లోకంలో దేవుని కోసం నోరు మూసుకొని దేవుని కోసం ఆశించింది లోకానుసారమైన మనసులో వచ్చే ఆశంతా కూడా చంపుకొని నువ్వు బ్రతికితే, నీ కోసం పరలోకంలో ఉన్నది అసలు కంటికి కనబడలేదంటమ్మా, చెవులకి వినబడలేదంటమ్మా. హృదయంతోనైనా దాన్ని పట్టుకొని అర్థం చేసుకుందాము అంటే కూడా అర్థం అవుతలేదంటమ్మా. అంతటి లోకమమ్మా అది. దాన్ని పోగొట్టుకుంటావా? దానికోసం ఏమన్నాడు తెలుసా? 2వ అధ్యాయము హెబ్రీలు రాసిన పత్రికలో పౌలు గారు హెబ్రీలతో ఏమన్నాడో తెలుసా? 1వ వచనం చదవండి. 2వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక 1వ వచనం చదవండి. ఇలాంటి క్రైస్తవులతోనే మాట్లాడాడు పౌలు గారు. కావున మనము పరలోకం కోసం విన్న సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు విన్నారు. కొట్టుకొని పోకుండా చూసుకోండి, దానిని మీ హృదయంలో ఉంచుకోండి. వాటి యందు మరీ విశేష జాగ్రత్త గలవారై ఉండాలి. ఏం విన్నారో దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేయండి. కొట్టుకొని పోకుండా చూసుకోండి. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందినందున ఇంత గొప్ప రక్షణను, ఎంత గొప్ప రక్షణ అంటున్నాడు? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడలా నరకం ఎలా తప్పించుకుంటావు నాయన? ఎప్పుడమే ఉంటుందంట నరకంలో. వెనక్కి ముందుకు ఆమ్లెట్ ఎట్లయితే వేసినప్పుడు మాడిపోతుందో అట్లా, దోశ మాడిపోతుందో అట్లా భయంకరమైన స్థితికి వెళ్ళిపోతుంది నీ ఆత్మ. నిజంగా క్రైస్తవులకు ఇంకా భయంకరమైన శిక్ష అంటండి. యేసు ప్రభువుని తెలియని అన్ని జనాంగం ఉంది కదా, వాళ్ళకంటే ఎక్కువ ఎవరికి తెలుసా? యేసయ్యను నమ్ముకొని యేసయ్యలోకి వచ్చిన తర్వాత పాపం చేస్తూ చచ్చాడనుకో, వానికంటే ఎక్కువ నరకం. ఎవరికంటే ఎక్కువ? వానికి 50 ఇంతలు అయితే వీనికి 100 ఇంతలు ఉంటుంది. ఆలోచన చేయండి జాగ్రత్తగా. ఎందుకంటే తెలిసి వీడు ఏం చేశాడు?
చూడండి 6వ అధ్యాయము 4వ వచనము హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము హెబ్రీలకు రాసిన పత్రిక. ఒక్కసారి యేసు ప్రభువుని నమ్మిన తర్వాత అది వెలిగించబడి అంటే ఈ లోక సంబంధమైన పరలోక సంబంధమైన వరాలను రుచి చూచి దేవుని ఆత్మలో పాలివారై దేవుని యొక్క దివ్యవాక్యమును రాబో సంబంధమైన యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత, అంటే కొన్ని రోజులు దేవుని నమ్ముకొని బాప్తిసం పొందుకొని దేవుని దగ్గరకు వచ్చి ప్రభరాత్రి భోజనం తీసుకొని నడుస్తూ నడుస్తూ మధ్యలో తప్పిపోయి మరలా దేవుని దగ్గర నుంచి పాపంలోకి వెళ్ళిపోయాడు అనుకో, తమ విషయములో యేసు ప్రభువుని యూదులు వేసినట్లుగా రోమిలు వేసినట్లుగా నువ్వు పాపం చేస్తున్నప్పుడల్లా కూడా యేసు ప్రభువుని సిలువకెక్కిస్తున్నావు. అది నువ్వు పాపం చేసినప్పుడల్లా ఎవరు అవమానపరచబడుతున్నాడు? యేసుక్రీస్తు. మనం పెళ్లి చేసుకుంటాం, భార్య మనకు తెలిసి ఆమె ఆ అవమానకరమైన జీవితం జీవిస్తుంటే ఎవరికి అవమానము? భర్తకు అవమానం. అవునా? వాడొక పనికి మానోళ్ళే, వాడొక తిక్కనాయిల్లే అని అంటారు. ఆమెనేమనరు, వాడు సరిగా ఉంటే కదా ఫస్ట్. అది అటు తిరుగుతుందంటే ఎవరు సరిగా ఉంటారే? భర్త. ఎవరిని అంటారు? భర్తనే అంటారు, శిరస్సునే అంటారు. భార్య సరిగా లేకపోతే అనేది ఎవరినంటే భర్తనే అంటారండి, ఎవరినన్నారు. ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకొని పాపం చేస్తూ తిరుగుతూ ఉంటే నిన్ను లోకం చూస్తే నిన్ను కాదనేదే. దేవుడు ఎట్లా వాళ్ళే, వాడే 3 మేకలు పీక్కలేకపోయాడు, వీడేం బ్రతుకుతాడు? ఆడు పరిశుద్ధుడు అని లోకానికి ఏదో చెప్పేకొచ్చాడు, వీడేమో పాపం చేసుకొని తిరుగుతున్నాడు అని యేసుప్రభువుకు అవమానం. ఎవరికి అవమానము? ఆ దేవునికి అవమానం అయ్యేటట్టుగా మనం బ్రతుకుతున్నాము. బాహటముగా ఆయనను సిలువ వేస్తున్నాము. మనమే మేకలు తీసుకొని ఇంత పొడుగువే సిలువకు చెక్క తయారు చేసి మనం పాపం చేస్తున్నప్పుడల్లా, లోకమండలం చూస్తున్నప్పుడల్లా మనమే యేసుప్రభువుని వేస్తున్నప్పుడల్లా అని అరిచింటాడు కదా యేసయ్య. నువ్వు పాపం చేస్తున్నప్పుడల్లా యేసుప్రభువు అరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు, నొప్పి భరిస్తున్నాడు. ఆలోచించేయండి. తప్పిపోయిన వాళ్ళు మాత్రమే పాపం చేస్తారు. తప్పిపోనోడు ఎప్పటికీ దేవుణ్ణి ఇక్కడ పెట్టుకుంటాడు. ఎక్కడ పెట్టుకుంటాడు? ఇక్కడ పెట్టుకుంటాడండి. ఒకసారి చదవండి 10వ అధ్యాయం 26వ వచనం హెబ్రీ పత్రిక. నువ్వు తప్పిపోయావని అర్థం. మనము సత్యమైన యేసుక్రీస్తును గూర్చి అనుభవంతో తెలుసుకున్న తర్వాత, బుద్ధిపూర్వకంగా అంటే తెలుసు నీకు పాపం అని, అయినా సరే పాపం చేస్తే పాపానికి నువ్వు బలర్పించడం ఏముండదు. న్యాయపు తీర్పునకు ఎదురు చూచుటయు, అదిగో లోకంలో దేవుని నమ్మని వారికి ఏ తీర్పు నరకం ఉంటుందో అగ్ని, ఆ తీక్షణమైన అగ్ని నీకుంటుంది. అది వాళ్ళ కోసం చేయబడింది నరకం. కానీ నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నావు కూడా తిరిగి మరలా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తూ జీవిస్తున్నావు కనుక వాళ్ళ నరకం నీకు వస్తుంది. తీక్షణమైన అగ్నిగుండము ఇక ఉండును. ఎవడైనాను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడలా 2-3 సాక్షుల మీదుట కనికరింపకుండా వాణ్ణి చంపాలి అని రాయబడింది. ఇట్లుండగా దేవుని కుమారుడు యేసుక్రీస్తు నీ కోసం సిలువ వేయబడి నిన్ను పాపము నుంచి విడిపించి పరలోకానికి తీసుకుపోవాలని భూమి మీదకి దిగి వస్తే నువ్వు నమ్ముకున్న తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఏమిడితో తొక్కుతున్నావు? యేసుప్రభువు నువ్వు పాపం చేసినప్పుడల్లా. ఏమండి, యేసుప్రభువుని పాదాలతో తొక్కుతారు ఎవరైనా? లోకంలో ఉన్నవాళ్ళు ₹1 బిల్ల కింద పడినా కూడా కాలుతో తొక్కుతారు దాన్ని. వెంటనే తీసుకొని దాన్ని వాళ్ళు ఏం చేస్తారు? మనం యేసుప్రభువుని ఎక్కడ తొక్కుతున్నాం పాపం చేసినప్పుడల్లా? నీ పాదాల కింద పడుతున్నాడు ఆయన. ఏమండి, ఎక్కడుండాలి యేసుప్రభువు? ఏమండి, భర్త శరీరం అనగా సంగమా? సంగమే కదా శరీరము. మరి శిరస్సు ఎవరు? అంటే నీ శిరస్సు ఇక్కడ ఉండాల్సిన వాడు, నీ బాడీ మీద ఇక్కడ పైన ఉండవలసిన వాడు నీ కాలు కిందకి పోయాడు. అంటే ఇప్పుడు నువ్వే శిరస్సు అయ్యావు ఆయనకు. యెజబెల్ లాగా తయారయ్యావు. యెజబెలే శిరస్సు అయిపోయింది అహాబుకి. అంతేనా? యెజబెలు రాజును కూర్చోమంటే కూర్చుంటారు. కొంతమంది భార్యలు ఎట్లా ఉంటారంటే సెట్ అంటారు అన్నమాట. ఏమంటారు? కూర్చో
ఇట్లా కూర్చుంటాడు వాడు. ఎట్లా? లేకపోతే ఆమె వాంచుతుంది, ఏం చేస్తుంది? పొరకు ముద్ద తీసుకుని కొడుతుంది. వీడికి వీక్నెస్ దొరికితే ఆమె కష్టం కొడుతుంది. ఏం చేస్తుంది? వీక్నెస్ దొరికితే కొడుతుంది. మరి కనుక కొంతమంది ఎట్లుంటుందంటే భార్యల చేత నడిపింపబడే భర్తలు ఉంటారు. పదే ఏం చెప్పినా కూడా ఇటు చూస్తారు. వాళ్ళకల్లి ఎటు చూస్తారు? అక్కడి నుంచి రావాలి ఆన్సర్. ఇన్ని అడిగితే అక్కడ చూస్తారు, అమ్మా అక్కడ చూస్తారు. నలుగురు మొగోళ్ళు మాట్లాడుతున్నప్పుడు, ఇద్దరు మొగోళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఎప్పటికి కూడా స్త్రీ మధ్యలో వచ్చి మాట్లాడకూడదు. ఆ స్త్రీ అనుకోగలిగింది కాదు. అసలు స్త్రీ ఇద్దరు పురుషులు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మధ్యకి రాకూడదు. అర్థమైందా? మధ్యలో నేను అడిగితే అమ్మా నువ్వు రా అని అడిగితే అప్పుడు రావాలా. అర్థమవుతుందా? గౌరవించాలని భర్తను నువ్వు ఎంత గౌరవిస్తే అంత గౌరవం నీకు దొరుకుతుంది. అర్థమవుతుందా? నువ్వు పక్కన రైట్లా నేను చూసుకుంటానండి ఒక ఆయన అయితే. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి? ఎవరు కాదులేండి, ఈ ఊరికే వస్తుంది ఆమె, టీచరు, హెడ్ మాస్టర్ అంటే ఆమె, సిఎస్ఐ బిలీవర్ ఆమె. వాళ్ళ ఆయన వంటలు చేసేకి తిరుగుతుంటాడు. ఎవరు కాదు. అందుకే భర్త భార్య 50,000 70,000 సంపాదించి ఆ మంచి 20,000 కూడా సంపాదించాడు. అవునా? మేము పోయినాం సువార్త చెప్పడానికి. ఆమె లోపల కాఫీ చేస్తూ ఉంది. ఒక 4 పోయినాం. అంటే మీలో ఎవరు లేరు ఇక్కడ. నేను, మార్టీను, ఇంకొక అతను పీటరు, జాను, ఇంకొక 2-3 పోయినాం అప్పుడు ఫస్ట్లో. ఆమె కాఫీ చేస్తుంది లోపల. మేము వాకింగ్ చెప్పడానికి పోయినాం. అంటే యేసుక్రీస్తు బాప్తిస్మం ఇవన్నీ చెప్పడానికి పోయాం. తిరిగే వాళ్ళం కూడా బాగా. ఆయన వింటూనే ఉన్నాడు బాగా. ఆయనకు కూడా బాగా అవగాహన ఉంది బైబిల్ మీద. ఆయన అవునండి, కరెక్ట్ అండి సార్, మీరు చెప్పింది కరెక్టే సార్, అది సార్, ఇది సార్ అనుకుంటూ వస్తుంటే లోపల ఆమెకి పొయ్యి మీద ఏ రకంగా అయితే కాఫీ ఉడుకుతుందో ఆమె ఉడుకుతుంది లోపల. అవునా? అవును సార్ మీరు చెప్పింది కరెక్టే సార్ అంటూనే లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిందండి బయటికి. ఎట్లా? నువ్వు నోర్మై అనిందండి ఒకటిసారి భర్తని. ఏమనింది? అంతమంది ముందు భయంకరంగా నోర్మై అనిందండి. ఆయన కూడా ఏం మాట్లాడలేదు ఇంకా, ఇట్లా అంతే సైలెంట్. ఆమె అంటుంది ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు. ఏంటి? ఎందుకంటే హెడ్ మాస్టర్ కదా. నేను ఇంత చదువుకున్నాను అంత చదువుకున్నాను, మా నాయన ఇదే పాస్టరు అది ఇదని చెప్పేసి నేను మాట్లాడుతాను కమాన్ అంటుంది ఆమె. ఇప్పుడు రండి అంటుంది. ఆయన పక్కకు కూర్చున్నాడు పోయి పాపం. మేము ఇంకా నిదానంగా ఏం చేస్తామే, వాళ్ళిద్దరు కొట్లాడి పెట్టేటట్లయితుంది ఇది అని చెప్పేసి మెల్లగా మేము వస్తామండి అని చెప్పేసి బయలుదేరి వస్తాం. ఇంకా అంతకంటే ఏముంది, ఇంకేం చెప్తావు సువార్తాడా? అంత రచ్చరచ్చ చేసేసిన వాళ్ళే. ఆలోచిస్తున్నారా? నీకు ఎంతైనా ఇది ఉండొచ్చు, నీ దగ్గర ఎంత టాలెంట్ వచ్చు, నీకు జ్ఞానం ఉండొచ్చు, నువ్వు నీ భర్త కంటే ఎక్కువ చదివి ఉండొచ్చు, నువ్వు భర్త కంటే ఎక్కువ అయి ఉండవచ్చు, అవునా లేదా? అయినా సరే నీ భర్త నీకు శిరస్సు, అతన్ని గౌరవిస్తే నీకు గౌరవం దొరుకుతుంది. అర్థమవుతుందా? నీ భర్త నువ్వు గౌరవించిన రోజునే నీకు గౌరవం దొరుకుతుంది. ఆ దేవుడు కూడా నేను ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ ఏం చెప్తుంది ఇక్కడ? ఏం చూస్తున్నాం మనము? 10వ అధ్యాయం 28వ వచనంలో చదవండి అమ్మా. అదిగో దేవుని కుమారుణ్ణి ఏమిడితో తొక్కుతున్నాము? పాపం చేసినప్పుడల్లా పాదాలతో త్రొక్కుతున్నావు నువ్వు. నీవు పరిశుద్ధపరచబడడానికి సాధనమైన నీ యేసు ప్రభు రక్తము, నాకు ఈ రక్తం వద్దు అంటున్నావు. నువ్వు పాపం చేసినప్పుడల్లా ఏమంటున్నావు? ఇది నాకు పరిశుద్ధమైన రక్తం కాదు, నాకు ఇది అపవిత్రమైనదే, నాకు ఈ రక్తం వద్దంటున్నావు. యేసు రక్తమే వద్దంటే నువ్వు ఏ రకంగా పాపం నుంచి రక్షించబడతావు, క్షమించబడతావు? సబ్బు పెట్టుకోకుండానే బట్టలు ఏ రకంగా శుభ్రమవుతాయి చెప్పండి? కులిమిలో పెట్టకుండానే గడ్డపార సకంగా ఎట్లవుతుంది? అగ్ని పెట్టకుండానే చక్కగా అవుతుందా అది? సుత్తి దెబ్బలు పడకుండానే అవుతుందా అది? అలాగే యేసు రక్తం మాత్రమే ప్రతి పాపం నుంచి విడిపిస్తుంది. నువ్వు యేసు ప్రభువును వద్దంటున్నావు, యేసు ప్రభువును కాళ్ళ కిందకి వేసుకుంటున్నావు. నువ్వు పాపం చేస్తున్న ప్రతి క్షణము కూడా యేసు ప్రభువుని కాళ్ళ కిందకి వెళ్ళిపోతున్నాడు. అంటే దేవుణ్ణే కాళ్ళ కిందకి వేసుకుంటున్నావు అనమాట. నువ్వు దేవుణ్ణే కాళ్ళ కిందకి వేసుకుని త్రొక్కుతున్నావు. ఎవరండి త్రొక్కేది? బైబిల్ అంటుంది కుక్కలకు పరిశుద్ధమైనవి వేయొద్దు, పందులకు ముత్యాలు వేయొద్దు, ఎందుకంటే అవి తొక్కుతాయంట. ఎందుకంటే పందికి విలువ తెలియదు. కుక్క తన వాంతికి తిరుగును, పంది తిరిగి మరలా కడగబడిన తర్వాత బురదలోకి
వెళ్ళిపోతుంది. కుక్క ఏమవుతుంది అమ్మ? కుక్క ఏమవుతుంది? చూసారా, కక్కిన తర్వాత మరలా అది తిరిగి తింటుంది. అది బురద ఏమవుతుంది? నువ్వు బాగా కడుగు సర్పేసి టైడ్ అయ్యి సర్పెక్సిల్ అయ్యి ఏమైనా తెల్లగా అయిన తర్వాత నువ్వు విడిచిపెట్టు దాన్ని, ముందున్న స్థితికే పోతుంది అది. అంటే అర్థం ఏంటి? మరలా పాపమే దానికి ఇష్టం, పాపపు వాసనే దానికి ఇష్టం. కానీ నీ గుండెకాయ మారాలి. ఏం మారాలి ఇప్పుడు? పంది గుండెకాయ తీసి గొర్రె గుండెకాయ పెట్టు, ఆ పందిని తీసుకుపోయి బురద దగ్గరికి తీసుకుపోయి ఇట్లా దొబ్బు, అది పోదు. పోతుందా? గొర్రెని బురదలోకి దొబ్బండి, దొబ్బడానికి ప్రయత్నం చేయండి, వెనక్కి దొబ్బుతుంది. అదే పందిని దొబ్బడానికి కాదు, దాని కుక్క మాదిరి నువ్వు ఒక గొలుసు కట్టుకొని పోయి ఆ గుంత ముందర, గలీజు ఉండే గుంత ముందర ఏమంటారు దాన్ని, డ్రైనేజ్ ముందు వెళ్తూ ఉండు, అది నిన్నే లాక్కొని పోతుంది దాంట్లోకి. దీన్ని తోసినా పోదు, అది తొయ్యకుండా లాగినా కూడా నేను తీసుకెళ్తుంది. ఎందుకు? దాని హృదయము దానికే అడిక్ట్ అయ్యింది. పిల్లి చూసారా మీరు ఎప్పుడైనా? పిల్లి చూసారా? పిల్లి ఎలా ఉంటుంది? ఎప్పుడు క్లీన్ చేసుకుంటుంటుంది. చూసారా? అది ఇట్లా మొత్తం టోటల్గా ఏది గలీజ్ అంటుకున్నప్పుడు ఏం చేస్తుంటుంది? ఎప్పుడు క్లీన్ చేసుకుంటుంది పరిశుద్ధంగా. పిల్లిని చూసి మనం ఏం నేర్చుకోవాలా? మనం కూడా ఎప్పుడు పరిశుద్ధపరచుకునేది నేర్చుకోవాలా, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలని నేర్చుకోవాలా. పిల్లిలా చెప్పండి, దేవుడు ఎక్కడుండాలి? ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వెళ్ళిపోతావు? కింద ఏమన్నాడు చూడండి, తర్వాత వచ్చినము ఎంత ఎక్కువైనా ఎంచబడునో అని మీకు ఎంత ఎక్కువైన దండన. ఇప్పుడే చెప్పాను కదా, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత వాడు తప్పిపోయి పాపం చేస్తూ జీవించి చచ్చాడనుకో, ఎంత ఎక్కువైన దండన అంటే శిక్ష అని అర్థం. చెప్పండి, ఎంత ఎక్కువైన దండన పొందుకుంటాడో నాకే తెలియదు అంటున్నాడు అక్కడ. నేనే చెప్పలేను అంటున్నాడు పౌలు గారు. ఆలోచన చేయండి, నరకం అంటే ఎలా ఉంటుందో. జాగ్రత్త అండి. మన బతికే జీవితాన్ని ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినట్లయితే మనం తప్పించుకోలేము. దేవుడిచ్చిన ఈ గొప్ప రక్షణ ఒకేసారి మనకిచ్చాడు. ఇంత గొప్ప రక్షణ పోగొట్టుకోవద్దండి. ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడగునో మీకు తోచును. తర్వాత చదవండమ్మా. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలం ఇస్తాను, మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చునని చెప్పిన వాణిని మీరు ఎరుగుదుము కదా. మీరు ఎవరి చేతిలో పడుతున్నారు ఇప్పుడు? జీవము గల దేవుని చేతిలో పడుట ఏంటంటే భయంకరము. మీరు ఎవరి చేతిలో ఇరుక్కురమై ఉన్నారు ఇప్పుడు? సింహపు చేతిలో ఇరుక్కున్న తర్వాత మనం విడిపించగలమా? చెప్పండి. ఎలుగుబంటి చేతిలో ఇరుక్కున్న తర్వాత మనం విడిపించుకోగలమా? నీటిలో ఉన్న ముసలి నోట్లో ఇరుక్కున్న తర్వాత మనం విడిపించుకోగలమా? ఒకవేళ వాటి నుంచి విడిపించుకోవచ్చేమో కానీ దేవుని చేతిలో నుంచి మాత్రం విడిపించుకోలేవు. అందుకే అక్కడ ఆ మాట రాయబడింది, జీవము గల దేవుని చేతిలో నుండి పడుట భయంకరం. మీరు ఎవరి చేతిలో పడుతున్నారు తెలుసా? పాపం చేసినప్పుడల్లా జీవము గల దేవుని చేతిలో పడుతున్నారు. నా చేతిలో దొరికేవరు అంటారు చూడు ఎస్ఐ. ఎప్పుడైనా కూడా మనకు వాడు వ్యతిరేకమైన అనుకో, దొరుకుతావురా, దొరికినప్పుడు నా చేతిలో దొరికినవరా ఇప్పుడు చూపిస్తా నీకు సుక్కలు అంటాడు. అవునా? ఎందుకంటే ఇంతకుముందు వ్యతిరేకం జీవించుంటాడు, అప్పుడు దొరికిండు. ఏ రోజు ఎవరో చిక్కించుకుంటా పోరా అంటాడు. దొరికినాడు ఏం చేస్తాడు? కట్కటాలు లోపలికి వేసి నా చేతిలో దొరికినవరు ఇప్పుడు నువ్వు అంటాడు. దేవుడు కూడా ఏమంటాడు? నీకు నేను రక్షణ ఇచ్చాను, నేను కాపాడడానికి నీకు అవకాశం ఇచ్చాను, నేను నీకోసం నా కుమారుని పంపించాను, ప్రాణం పెట్టించాను, రక్తం చిందించాడు, ఆయన ఎంతగానో విలువెళ్ళాడు నీకోసము, నువ్వు నరకానికి పోతావని నీకు ఒక అవకాశం ఇస్తే ఇంత గొప్ప రక్షణను పోగొట్టుకొని నీవు ఎవరి చేతిలో పడ్డావో తెలుసా? ఇప్పుడు నా చేతిలో పడ్డవురా నువ్వు అంటున్నాడు. నా చేతిలో చిక్కవురా అని అంటున్నాడు. అది ఆయన చేతిలో దొరికితే ఎట్లుంటుందో మీరు గమనించండి. అంతే, ఇంకా ఆయన చేతిలో పడితే వాడి జీవితం భయంకరంగా ఉంటుంది. ఒకవేళ మన జీవితం మారడానికి ఆయన చేతిలో పడితే మన జీవితం మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. 17వ అధ్యాయము మరలా అక్కడికి వద్దాము. తిష్బీయుడైన ఏలియా
3.5 సంవత్సరాల పాటు వర్షము రాదు, ఇంకా మంచు కురువుదని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిన రోజు నుంచి 3.5 సంవత్సరాల పాటు వర్షము రాలేదు, ఇంకా మంచు కురవలేదు. ఆ దేశపు పరిస్థితి ఎట్లా ఉందంటే పంట లేక, తిండి లేక, ఆహారం లేక కరువులో ఉండి చావు బతుకులోకి వెళ్ళిపోతూ ఉంది. బక్క చిక్కిపోతూ ఉన్నారు అందరూ. కానీ కెరీతు వాగులో ఉండి ఏలియాకు పొద్దున సాయంత్రం ఏమొస్తున్నాయి చదవండి 4వ వచనము. దేవుని నమ్ముకుంటే ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. ఎప్పుడండి ఏమంటే కాకులకు ఏలియా ఎవరో ఎక్కడ ఉంటాడో అడ్రస్ ఎలా తెలుస్తుంది? శేఖర్ చెప్పండి, ఎలా తెలుస్తుంది? దేవుడు ఏమైనా ఆయన ఎవరికైనా ఎలాగైనా ఆజ్ఞాపించగలడు. అర్థమైందా? నేను చెప్పాను కదా, ఎప్పుడు చెప్తా ఉంటాను, ఈ భూమి మీద 84 లక్షల జీవరాశుల్లో మానవుడు ఒకడైతే మిగిలిన 84 లక్షల జీవరాశులు ఎవరి మాట వింటాయి? అన్ని దేవుని మాటకు లోపడతాయి. కానీ మనిషి మాత్రమే చెప్పినా లోబడ్డు. అవి మాత్రము చెప్పకపోయినా తన పని చేసుకుంటాయి. ఎద్దు తన కామందు నెరుగును, గాడి తన సొంతవాడిని దొడ్డి నెరుగును, నా పిల్లలు నన్ను ఎరగరు, నా మీదే తిరిగారు ఎదురు అంటాడు. తిరుగుబాటు చేశారు. అంటే మనుషులు ఎలాంటి వాళ్ళు? అది ఇప్పుడు కాకోలము దేవుని కోసం బ్రతికే ఏలియా ఏ వాగులో ఉన్నాడు దానికేం తెలుసు? దేవుడు చెప్తున్నాడు కాకులకి. దేవునికి మహిమ కలుగును గాక. చదవండమ్మా తర్వాత. అతడు పోయి యెహోవా ఏమైతే చెప్పాడో దాని చొప్పున, అంటే నువ్వు దేవుడు ఏం చెప్తే అది చేస్తే నీకు ఆహారం పెట్టే బాధ్యత దేవుడు తీసుకుంటాడు. నేను కేరేతు వాగు పోను, నేను సల్లాపురం పోతాను, నేను ఉరకొండకు పోతానని పోయింటికి నాటి కాకులు. అది అంటే దేవుడు చెప్పినట్లు మనము వినాలి. దేవుడు చెప్పినట్లు నువ్వు చెయ్యి, కాకులు ఆటికే వస్తాయి. అతడు పోయి యోర్దానునకు ఎదురుగా ఉన్న కెరేతు వాగు నివాసము చేశాడు. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమున రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు వాగునీరు త్రాగుచు వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. మీరు చెప్పండి, కాకుల స్వభావం ఏంటమ్మా? కాకుల స్వభావం ఏంటి? ఇచ్చే స్వభావమే, ఎత్తుకొని పోయే స్వభావమా? నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు మేము ఎప్పుడు మా అమ్మ చపాతీలు చేసేది. చపాతీనే మధ్యాహ్నం పూట్ల భోజనాన్ని కూర్చుంటాం మేము గుడి దగ్గర. మొత్తం మేము కూర్చునే టైంకి కాకులన్నీ వచ్చేస్తాయి. 20-30 కాకులు చెట్ల మీదకి వచ్చేస్తాయి. ఇట్లా తీసుకొని కాక్కి ఇట్లా ఇసిరితే గాల్లోనే క్యాచ్ పట్టుకుంటుంది. అది ఏంటి అంతే, ఇంకో దానికి దొరకకుండా టక్కని తినేస్తుంది. ఇంక అంతే. ఇట్లే చూస్తుంటే మాకల్లి అసలు దాని చేతిలో నుంచి కిందికి రాళ్ళు కూడా రాలు. క్రికెట్ గ్రౌండ్లోకి కింద పంపిస్తే ప్లేయర్ మాదిరి క్యాచ్లు బలి పట్టుకుంటాయి అవి. అవునా? అసలు కిందికి పడే లోపే పట్టుకుంటాయి అన్నవి. అలా దాని స్వభావం ఏంటి? ఒకవేళ మేము అక్కడ క్యారియర్ పెట్టేసి కింద చీకటికి వచ్చే లోపు క్యారియర్ ఖాళీ అయింటుంది. ఎందుకు? ఎత్తుకొని పోతాయి అవి. ఇప్పుడు చెప్పండి, ఒక కాకేమో రొట్టె పట్టుకుంటుంది, ఇంకొక కాకేమో మాంసం పట్టుకుంటుంది. ఇలా నోట్లో పెట్టుకొని వస్తున్నప్పుడు అవి దాని రుచి తగులుతూ ఉంటుందా లేదా? తగిలినప్పుడు ఏమైపోతుంది? లోపలికి వెళ్ళిపోతుంది. అయినా దేవునికి భయపడి అవి ఏం చేస్తున్నాయి? ఇవి మాకు కాదు, ఇవి ఏలియా గారికి, మాకు దేవుడు కావాలంటే ఎలాగైనా ఏర్పాటు చేస్తాడని దేవుని ఆజ్ఞకు లోబడి రొట్టె ఎంత రుచి వస్తున్నా, మాంసం ఎంత టేస్ట్ వస్తున్నా వాటిని తినకుండా ఏలియా గారి దగ్గరికి వచ్చి అక్కడ పడేస్తున్నాయి ఆయన దగ్గర. ఆలోచన చేయండి. అంటే దేవుడు ఎంత సమర్థుడో, ఎంత గొప్పవాడో దేవుని మనం కరెక్ట్గా అర్థం చేసుకోలేదన్నమాట. ఇంకా ఏంటి? దేవుని కరెక్ట్గా అర్థం చేసుకోలేదు కనుక మనం దేవుని చేతిలో నుంచి ఇంకా తీసుకోలేకపోతున్నాం. దేవుని కరెక్ట్గా అర్థం చేసుకుంటే గిన దేవుడు నిన్ను పోషించడము, కూర్చోండబెట్టి నిన్ను పడుకొని కూడా దేవుడు పోషిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తాడు? నిన్ను ఊరికే పడుకోబెట్టి పోషిస్తాడండి దేవుడు. 127వ కీర్తన
మొదటి వచనం నుంచి చదవండి. దేవుడు ఎలా పోషిస్తాడో చూడండి. 40 సంవత్సరాలు మన్నాతో 20 లక్షల మందిని ఎవరు పోషించారు? యెహోవా ఇల్లు కట్టించినడల దాని కట్టువాని ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాయని ఎడల దాని కావులుగాయవారి పరిస్థితి మేలుకోనున్నా కూడా వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు వ్యర్థమే. అంటే లోకంలో ఉన్న వారి కోసం చెప్తున్నాడు. లోకంలో ఉన్నవారు ఉదయమే లేచి కష్టం చేసి రాత్రి వరకు వాళ్ళు ఏం చేస్తారు? సమకూర్చుకొని భోంచేస్తారు, కానీ వ్యర్థమే అంట. అదిగో తన ప్రియులు ఊరికే పడుకొని ఉంటే చాలు. తన ప్రియులు అంటే దేవుని కోసం జీవించే వాళ్ళు పడుకొని ఉన్నా సరే ఆయన వారిని పోషిస్తున్నాడు. చూసారా? అంతే. నువ్వు దేవునికి నచ్చావనుకో, నీకు ఏమి ఇవ్వాలి, ఏది ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి ఆయన తీసుకుంటాడండి. అది ఇప్పుడు దేవునికి నచ్చినట్టు మనం ఉండాలా లేదా? దావీదు ఎవరికి నచ్చారు? నచ్చాడా లేదా? నచ్చిన దానికి ఏం చేశాడు? ఎంతమంది ఉన్నారు దావీదు అన్నదమ్ములు? 8 మంది. ఎంతమంది? 8 మందిలో 7 మంది పెద్దలు, ఈయన చివరివాడు, ఇంకా చిన్నవాడు. గొర్రెలు కాసేవాడు. గొర్రెలు కాసే తప్ప ఇంకేమీ. కానీ మిగతా పెద్దోళ్ళు అన్నలందరూ కూడా సైన్యాధిపతులు, సైనికులు, అన్ని యుద్ధాలు వాళ్ళకి తెలుసు. వాళ్ళని కదా రాజు చేయాల్సింది. ఈయన ఎందుకు చేస్తున్నాడు దేవుడు రాజుని? వాళ్ళందరి హృదయంలో దేవుని భయం లేదు. వాళ్ళందరూ దేవుని యొక్క క్రమశిక్షణ లేదు. వాళ్ళందరికీ మానవ స్వభావం ఉంది. నేను అనే అహంకారం ఉంది, నేను అనే స్వభావం ఉంది, లోకానుసారమైన జీవితం ఉంది. కానీ ఈయనకు చదువు లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, పొట్టివాడైనా, ఇంకా వయసులో చిన్నవాడైనా, వివాహం కాకపోయినా దేవుని మీద ఆధారపడే స్వభావం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి మీద ఆధారపడే స్వభావం ఉంది? దేవుని మీదే ఆధారపడతాడండి. ఇంకెవరి మీద ఆధారపడ్డు తెలుసా మీకు? దేవుని మీదే ఆధారపడతాడు. 15వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము. కొంచెం సమయమైనా కూడా ప్రాబ్లం లేదు కదా. ఓం తంతునామేహ అంటారా? 15వ అధ్యాయం 10వ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యెహోవాకు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనక తీసి నా ఆజ్ఞలు గైకొనకపోయిన గనక అతనిని రాజుగా నియమించినందుకు దేవుడే పశ్చాత్తాపడుతున్నాడు అంటండి. అందుకు సమూయేలు కోపావేశుడై ఆ 16వ అధ్యాయం మొదటి వచనం రండి. ఇప్పుడు సౌలు మీదకి దేవుని కోపం వచ్చిందా? అంతటా యెహోవా సమూయేలు అనే ప్రవక్తతో ఇలా చెప్పాడు, ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండుటకు నేను వద్దనుకుంటున్న సౌలును గూర్చి ఎందుకు దుఃఖిస్తావు? తైలంతో నింపు, బెత్లెహేముడైన యెషై యొద్దకు నేను పంపుతున్నాను. అతని కుమారులో ఒకడిని సౌలుకు బదులుగా రాజుగా నియమించబోతున్నాను. సౌలుకు తెలిస్తే నన్ను చంపుతాడు కదా, ఎలా వెళ్తాను అంటే దేవుడు కొన్ని మార్గాలు చెప్తాడు, అక్కడికి వెళ్తాడు. 4వ వచనం. సమూయేలు యెహోవా ఇచ్చిన సెలవు చొప్పున బెత్లెహేమునకు వెళ్ళాను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానంగా వచ్చుచున్నావని అడగగా అతడు సమాధానంగా వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండని చెప్పి యెషై కుమారుల్ని శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు చూడండి, యెషై కుమారుల్లో మొదటివాడు ఏలియాబు. సమూయేలు చూశాడు, నిజముగా యెహోవా అభిషేకించేవాడు ఆయన మొదట నిలిచి ఉన్నాడు అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చును, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టుకుము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. అమ్మ ఏం చూస్తాడమ్మా? 6 అడుగుల ఆజానుభావుడు, 300 కేజీలు బరువు ఉన్నాడు,
ఇట్లా కండలు తిరిగి ఉన్నాడు అని నువ్వు బయటకు చూస్తావు, అవునా లేదా? మనం పెళ్లి చూపులు పోతే ఏం చూస్తాము? బట్టతల ఉందా లేదా, తెల్లెంటికలు ఉన్నాయా లేదా, ముక్కు సరిగా ఉందా, కన్ను సరిగా ఉందా, చెవు సరిగా ఉందా, ఇవన్నీ చూస్తాం. అంటే అందాన్ని చూస్తాం, పై అందాన్ని. కానీ వాని హృదయం కుళ్ళిపోయింది ఎవడు చూస్తాడు? హృదయమును గమనించేవాడు దేవుడు, అవునా లేదా? హృదయాన్ని చూసేవారు ఎవరు? పైకి అందంగా ఉండొచ్చు కానీ హృదయం మాత్రం చెడిపోయి ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చూస్తాడు? పై రూపమును చూడడు కానీ నీ హృదయంలో ఉన్న ఆ యొక్క మంచితనాన్ని చూస్తాడు, గుణాన్ని చూస్తాడు. హల్లెలూయా. అమ్మ ఇక్కడే ఉన్నారా? అవునా లేదా? అందుకే పెళ్లి చేసుకునేటప్పుడు అందచందాలు చూడొద్దండి. ఏం చూడొద్దు? అబ్బా మా ఆవిడ చాలా ఎర్రగా ఉంది, తెల్లగా ఉంది, నేను కర్రగా ఉన్నాను, నేను బట్టతలు వాడిని, లేకపోతే నాకు తెల్లెంటుకలు వచ్చినాయి, ఇవన్నీ వద్దు. ఒక పెద్ద సేవకుడు ఏం చెప్పాడంటే, ఆమె అందంగా ఉన్నా అందంగా లేకపోయినా ఆమె దేవునిలో భక్తి తత్వాన్ని చూడు. అవతల వాడు పురుషుడైనా సరే అతని అందంగా ఉన్నా అందంగా లేకపోయినా అతనిలో గుణము, భక్తి కలిగిన గుణం ఉందా లేదా, దేవుడు అంటే భయపడే స్వభావం ఉందా లేదా చూడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంతే తప్ప గుణం కావాలి మనిషికి, అందం కాదు. అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము, అవునా లేదా? మనం అందాన్ని చూస్తాం, ఆకర్షణ కావాలా, పై ఆకర్షణ కాదు కావాల్సింది, హృదయం యొక్క ఆకర్షణ కావాలా, పై ఆకర్షణ కావాలా మనకి. మంచిగా ఆభరణాలు వేసుకొని, మంచిగా మళ్ళీ పూలు పెట్టుకొని, మంచిగా క్రాప్ చేసుకొని, ఐ బొమ్స్ చేసుకొని, లిప్స్టిక్ కొట్టుకొని, మంచిగా ఫెయిర్ అండ్ లవ్లు పెట్టుకొని, అవునా లేదా? పట్టు చీర కట్టుకొని మంచిగా ఇంత దిగేసుకొని కాళికాదేవిలాగా కనపడాల. అది కాదు అందం అంటే. మంచి హృదయం, ప్రాణం పోయినా మానం కాపాడుకునే స్త్రీ కావాలా. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా? అలాంటి స్వభావం మనకు ఉండాలా. కనుక మాట తప్పని జీవితం ఉండాలా, దేవుని కోసం బ్రతికే స్వభావం ఉండాలా, తన కుటుంబాన్ని సంరక్షించుకోగలిగిన మంచి స్త్రీ అయి ఉండాలా, తన పిల్లలను తన కుటుంబమును దేవుని కోసం బ్రతికించడానికి కావలసిన జ్ఞానం ఆమెకు ఉండాలా, తన పిల్లలను తప్పుదారిలో పోతూ ఉంటే వాళ్ళని సరైన మార్గంలో నడిపించి ఇది సరైన మార్గం అని చెప్పడానికి ఆమె పిల్లల్ని శిక్షణ ఇచ్చేవారిగా ఉండాలా. దేవుని భయం కలిగిన వారు ఉంటే చాలండి. దేవుని భయం కలిగిన వారు అంటే ఖచ్చితంగా ఏమవుతారు? లోబడతారు. దేవుని భయం లేకపోతే అంతే. ఇంకా మొత్తం బైబిల్ ఏముంటుంది తెలుసా? సామెతలు 14వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు, మూఢురాలు తన ఇల్లు పేరుకి వేసుకుంటుందంట. జ్ఞానవంతురాలు ఇల్లు లేకపోయినా సరే ఇటుక ఏర్పాటు చేసి ఏం కడుతుంది? మూఢురాల దగ్గర పెద్ద కోట ఉన్నా కూడా ఏం చేస్తుంది? ఇటుక ఉడివెక్కుతుంది, సంసారాన్ని నాశనం చేస్తుంది. బైబిల్ స్త్రీ కోసమే మాట్లాడుతుందండి, పురుషుల కోసం మాట్లాడదు. గుణవతైన భార్య అంటుంది తప్ప గుణవతైన మొగుడు అనదు. దేవునికి మహిమ కలుగును కాక. కొంతమంది స్త్రీలు ఎట్లుంటారంటే పొద్దున్న 4 గంటలకు లేస్తేనే సాయంత్రం పడుకునేదాకా నోరు వాళ్ళకి నొప్పిస్తుందో లేదో తెలియదు కానీ సంగీతమే, మంత్రాలే చదువుతుంటారు. అవునా? ఏమంటారు వాళ్ళని? గయ్యాలి గంప. బైబిల్ ఏమంటుంది తెలుసా? అట్లాంటి దాన్ని ఇంట్లో ఉండడు కంటే అడవిలో పోయాడో నివసించడం మేలంటుంది. అంటే గుండెకాయ అంతా కూడా కరిగిపోతుందండి అట్లా ఉంటే. ఏమవుతుంది? మొత్తం అంతా మెత్తగా చేసి పారేస్తారు. నిజంగా అర్థం చేసుకునే భార్యకి దొరికిందో అనుకో, ఆమెయే బంగారు, నిలువెత్త బంగారు ఆమె. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి కుటుంబం అంటే అభివృద్ధి అవుతుందండి. ఎప్పటికీ ప్రతి దాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటూ వస్తారు. పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో అన్నిటి కూడా అభివృద్ధి అవుతూ వస్తుంది. మనం ఎక్కడున్నాం? అది చదివేసాం ఆల్రెడీ. ఇంతకుముందు ఎక్కడున్నాం? మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయంలో ఉన్నాం. అమ్మ ముగించేస్తాను, 10 నిమిషాలు అంతే. ఓకే, సరిపోయిందా? 10 నిమిషాలు సరిపోతుందా? ఓకే, మీరు చెప్పాలా? రైట్, చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం అమ్మా. 16వ అధ్యాయము కాదు నాయనా, కాదు. 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను. మొదటి సమూయేలు 16వ అధ్యాయము
7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను. అయితే ఆ, యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చును, ఉమ్. అతని రూపమును అతని రూపాన్ని అతని ఎత్తును లక్ష్యపెట్టకుము. అతని ఎత్తును లక్ష్య పెట్టదు. మనుషులు లక్ష్యపెట్టి వాటిని మనుషులు చూసేదాన్ని యెహోవా లక్ష్యపెట్టడు. నేను చూడను. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. నాకు అతని ఇష్టం లేదు. మనుషులు పై రూపమును లక్ష్యపెట్టెదరు గాని పైనే చూస్తారు, యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. నేను లోపల చూస్తాను. యేసయ్య అభినాదాబు అభినాదాబును రెండో కుమారుని పిలిపించాడు. సమూయేలు ఎదుటికి అతడు ప్రస్తుతగా దేవుడు అన్నాడు, వీడు కూడా నాకు నచ్చలేదు. అతడు యెహోవా ఇతడు కోరుకునలేదనెను. మూడోవాడు వచ్చాడు, అప్పుడు యెషయా సమ్మానును పిలువగా వాడు కూడా నాకు నచ్చలేదని దేవుడు అన్నాడు. తన ఏడుగురు కుమారులు తర్వాత 4వవాడు వచ్చాడు, నచ్చలేదు. 5వవాడు వచ్చాడు, నచ్చలేదు. 6వవాడు వచ్చాడు, నచ్చలేదు. 7వవాడు వచ్చాడు, నచ్చలేదు. అప్పుడు అన్నాడు, ఇంకెవరైనా ఉన్నారా? అని అడుగుగా ఆ, 12 ఇంకను ఆ, అతడు అతడు వాని పిలిపించమని లోపలికి తోడుకొని లోపల తోడుకొని వచ్చాను. ఎర్రని వాడను. అతడు ఎర్రనివాడు, నేత్రము చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు చూచుడు కూడా సుందరమై ఉన్నాడు. నేను అతడు అతడు రాగానే, నేను కోరుకున్న వాడు ఇతడే. అదిగో దేవుడు ఏమన్నాడు దావీదు రాగానే, అదిగో 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 అతడే నేను కోరుకున్నవాడు. అంటే దేవుడు మనుషులు కోరుకుంటాడా? అది చూడండి, మన హృదయం ఈయన చక్కగా ఉంటేనండి చాలండి. నిన్ను ఎలా ఆడించాలో దేవుడు ఆడిస్తాడు. హృదయం బాగుంటే చాలు. హృదయాన్ని కాపాడుకోండి. దేన్ని కాపాడుకోవాలి? దియాన్ని తన మనస్సును కాపాడుకున్నవాడు గొప్పవాడు అని రాయబడింది బైబిల్లో. హృదయం అనేదండి ఎంత చంచలం మనసు గలదంటే, ఇటు పీకితే అటు పీకుతుంది, ఇటు పీకితే అటు పీకుతుంది. తెలుసా మీకు? ఒకవేళ నువ్వు త్రాగుబోతు అనుకో ఇంతకుముందు, ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత సారాయి బంకు కనపడగానే నేనేం చేస్తుంది తెలుసా? హృదయమో లాగుతుంది, ఈడుస్తుంది. రా 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 ఆడెవడు పిలుగుపోయినా పిలుస్తుంటుంది అది. ఒకవేళ నువ్వు వ్యభిచారం అనుకో, అంతకుముందు వదిలేసావు, ఇప్పుడు మళ్ళా అటువైపు చూస్తే ఏమనిపిస్తుంటుంది? రా 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 అని పిలుస్తూ ఉంటుంది. కనుక ఆ దానికి నువ్వు లోబడకూడదు. దానికి నువ్వు లోబడకుండా నువ్వు నీ శరీరాన్ని ఏం చేయాలి? నలగొట్టుకోవాలి. ఏం చేయాలి? నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకోవాలి. అంటే పోటీ జరుగుతుంటుంది మన మైండ్లో, మన హృదయంలో. రెండు రకాల యుద్ధం జరుగుతుంటుంది ఎప్పటికీ. ఆత్మ అంటుంది, దేవుడు అంటాడు వద్దు వద్దు అని. శరీరం అంటుంది కావాలా కావాలా అని. కనుక వాటి మధ్య ఏం జరుగుతుంటుందో తెలుసా? ఒక పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఈ యుద్ధంలో ఎవరు గెలవాలి అంటే శరీరం కాదు, లోపల ఉన్న ఆత్మ గెలవాలి. ఎప్పుడైతే ఆత్మ గెలుస్తుందో నువ్వు దేవుని ముందు నిలబడతావు, దేవుడు నిన్ను ఖచ్చితంగా ముందుకు లేపుతాడు. కనుక జాగ్రత్తగా దేవుడు ఏం చెప్పాడో అలా జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నేను కోరుకొని దావీదు ఇతడే అని చెప్పాడు చూడండి. ఇప్పుడు నీవు లేచి వానిని అభిషేకించమని సమూయేలుతో చెప్పాడు దేవుడు. సమూయేలు తైలము తీసుకొని వాని సహోదరులు ఎదుటే దేవునికి మహిమ కలుగును గాక. బా, ఆ 7 మంది అన్నదమ్ములకి ఎంత అవమానం ఉంటుంది మీరే గమనించండి. ఇప్పుడు 7 మంది అన్నలకి చిన్నవాడిని అభిషేకం చేసి ఇజ్రాయెల్ దేశానికే రాజు. వాళ్ళందరూ ఆల్రెడీ ఎవరు తెలుసా? సైన్యాధిపతులు. వాళ్ళు ఎవరు? అన్నలు సైన్యాధిపతులండి. ఆల్రెడీ యుద్ధములో ప్రావీణ్యత కలిగిన వారు. వీడికి ఏమీ తెలియదు. అయినా సరే వాళ్ళందరి పైన ఇప్పుడు రాజు చేస్తున్నాడు. నీ హృదయం సరిగ్గా ఉంటే, దేవునికి నచ్చినవాడుగా ఉంటే, నువ్వు దేవుని క్రమంగా వస్తే, దేవునితో క్రమంగా ఉంటే, దేవుడు చెప్పినట్లు జీవిస్తే సంఘములో ఉన్న వారందరికంటే నేను ఉన్నతమైన స్థానంలో పెడతాడు. ఖచ్చితంగా పెడతాడు. లోకములో నీ అన్నదమ్ముల కంటే, రక్త సంబంధుల కంటే, బంధువుల కంటే ఉన్నతమైన స్థానంలో పెడతాడు. నీ స్నేహితుల కంటే నేను ఉన్నతమైన స్థానంలో పెడతాడు. ఎప్పుడు? నీ హృదయం గిన కరెక్ట్గా నువ్వు పట్టుకోగలిగి దేవుని అందుగిన లక్ష్యం ఉంచితే నీ యొక్క దారి కరెక్ట్ దేవుని వైపు ఉంటుంది. చూడండి, చిన్నవాడిని తీసుకొచ్చి కరెక్ట్గా అప్పటికి ఆయనకి 16 లేదా 18 ఏళ్ళండి. ఆల్రెడీ పండిపోయి 35-40 ఏళ్ళు ఉన్న వాళ్ళు తమ్మునికి అభిషేకం చేస్తుంటే నోరు మూసుకొని చూస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకోయిండాలా? మాకు లేనిది వానికి ఉన్నది ఏంటనుకోయిండాలా? అంతే కదా. ఒకవేళ సమూయేలు గారిని అడిగితే, అయ్యా ప్రవక్త గారు మాకు లేనిదేంటి వానికి ఉన్నది ఏంటంటే, హృదయములో మీకు లేని మార్పు అతనికి ఉంది. అతనికి దేవుడు అంటే ఆశ, మీకు దేవుడు అంటే ఆశ లేదు. అది చూసారా? క్వాలిఫికేషన్ ఏం కావాలో ఆలోచన చేయండి. దేవుడు చూసే క్వాలిఫికేషన్ ఏంటి? మన హృదయంలో ఉన్న దేవుని పట్ల ఆశ, కోరిక, డిజైర్. దేవుని పట్ల నీకు ఎలాంటి ఆశ ఉంది? దేవుడు 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 అనే ఆలోచన ఉండాలి ఎప్పుడు.
ఫేస్తు అనే రాజు అంటాడు పౌల్ని, వెర్రివాడు అయ్యావయ్యా నువ్వు అధిక విద్య వల్ల అంటాడు. నేను వెర్రివాడిని కాదు, నేను క్రీస్తు నిమిత్తం వెర్రివాడిని, నేను దేవుని కోసం వెర్రివాడిని అయిపోయాను. నాకు ఏం అవసరం లేదు. పెళ్ళి అవసరం లేదా? పెళ్ళి అవసరం లేదు. ఇంత చదువుకున్నా కూడా ఉద్యోగం ఇస్తాను నీకు, ఉద్యోగం అవసరం లేదు. మా ఇంట్లో ఈరోజు మాంసం చేశారు, మాంసం తింటావా? నేను మాంసం కూడా తినని చెప్పేసి దేవుని దగ్గర ఒప్పుకున్నా. నీకు ఒక పెద్ద ఇల్లు రాసిస్తా, నాకెందుకు ఇల్లు, నాకున్న 4 పడవలు మా తమ్ముళ్ళకి ఇచ్చేసాను. ఆస్తి పాస్తులు ఏమి వద్దనుకునే ఆఖరికి భయంకరమైన జీవితాన్ని దేవుని కోసం జీవించి లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఈరోజు ఎక్కడున్నారు? పౌలు ఎక్కడున్నాడు? పరలోకంలో దేవుని కుడిపార్శ్వన ఉన్నాడు. అర్థమవుతుందా? అనుభవిస్తున్నాడు లోకాన్ని. మనం కూడా అదే అనుభవించాలని దేవునితో మనం ఒప్పుదల చేసుకుందాం. దయచేసి అందరూ కూడా